ఇది మేడం దగ్గర మహాలక్ష్మి మేడం దగ్గర 2 years బ్యాక్ తీసుకున్నాం. 2022 April 1st తీసుకున్నాం. ఇది బాగుంది, అంత థ్రెడ్ వర్క్. నెక్స్ట్ ఈ మిషన్ కూడా ఇప్పుడు ట్రిపుల్ బీడ్ మిషన్ తీసుకున్నాము. ఇది ఈ రోజే డెమో అయింది. నేను థ్రెడ్ వర్క్ చేసిన బ్లౌజులు. మీ ఏరియా ఎక్కడ మేడం? విజయనగరం. ఏరియా పేరు? యా, ఓకే. మిషన్ తీసుకుని ఎన్ని ఇయర్స్ అయింది మేడం? బ్యాక్ సైడ్ మిషన్ మీరు తీసుకున్నది 2 years అయింది. 2 years నుంచి రన్ చేస్తూ ఎలా అనిపించింది మీ మిషన్ ఫినిషింగ్ కానీ, కస్టమర్ రెస్పాన్స్ కానీ? ఇప్పుడు సెకండ్ మిషన్ తీసుకున్నారు కదా, సెకండ్ మిషన్ తీసుకుని ఎన్ని డేస్ అయింది మేడం? లైక్ 15 days అయింది. యా, ఓకే. మగ్గం బీట్స్ చెప్పారు మీకు. ఇప్పుడు 2 years నుంచి రన్ చేస్తారు కదా, మీకు ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది మేడం? అంటే ఇప్పుడు సీజన్ అన్ సీజన్ లో ఉన్నా కానీ మీకు రఫ్లీ పర్ మంత్ ఎంత ఇన్కమ్ చేస్తారు? లీస్ట్ నుంచి హైయెస్ట్ చెప్పండి. హైయెస్ట్ సీజన్ లో ఉన్నప్పుడు ఎంతవరకు ఎర్న్ చేస్తారు ఒక మిషన్ మీద? లీస్ట్ సీజన్ లేనప్పుడు కూడా ఎంతవరకు ఎర్న్ చేయగలరు అప్రాక్సిమేట్లీ ఒక మిషన్ మీద? 45. ఓకే. లీస్ట్ అనుకున్నా 15. అంటే దాని ఈఎంఐ దానికి రావడం కానీ నెలకు మన ఖర్చులు మాత్రం వస్తాయి. ఇబ్బంది అయితే లేదు తెలుసుకున్నాం. యా, ఐ థింక్ మీరు 2 మిషన్స్ లోన్ మీద తీసుకున్నారు కదా మేడం? యా. ఇప్పుడు మీరు పర్ బ్లౌజ్ ఎంతవరకు కాస్ట్ చేస్తారు మేడం కస్టమర్లకి ఇక్కడ? స్టార్టింగ్ 500 అప్ టు 1800 వరకు మనం ఓన్లీ ఎంబ్రాయిడరీ మీరు చార్జ్ చేస్తారు. కస్టమర్లు ఇస్తారు కదా మేడం, ఇబ్బంది ఏం లేదు కదా. చాలా మంది కస్టమర్స్ కి ఏంటంటే ఇప్పుడు బిజినెస్ మనం తీసుకుంటాం, ఫ్యూచర్ లో బిజినెస్ ఉంటుందా లేదా అని కొందరికి ఐడియా లేదన్నమాట. మీరు ఇప్పుడు వరకు వాడుతారు కదా, మీకు ఎలా అనిపించింది ఫ్యూచర్ లో మీకు స్కోప్ ఉందా లేదా అని? మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ అవన్నీ ఇంపార్టెంట్ కదా, ఫినిషింగ్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం బాగా ఇస్తున్నాం కాబట్టి మనకి కస్టమర్స్ కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మెయిన్ కావాల్సింది మన కస్టమర్ రెస్పాన్స్. యా. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు తీసుకున్నారు, 2 కలిసి మిషన్ ఇప్పుడు 15 days వరకు ఎంత ఎర్న్ చేస్తుండొచ్చు మేడం మీరు? ఇది ఒక మిషన్ మీద ఒక డైలీ ఎంత పెట్టుకున్నా ఒక 500 వరకు అయితే మిషన్ మీద ఎర్న్ చేస్తారు, తక్కువ అనుకున్నా. అంటే మంత్లీకి అప్రాక్సిమేట్లీ 15 to 14,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్ కేసు సండేస్ తీసేసుకున్నా మనం వర్క్ అనుకున్నా కానీ. ఒకసారి వేసిన వర్క్స్ చూపించారా మేడం ఒకసారి? కస్టమర్స్ నుంచి అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు కదా మేడం ఫినిషింగ్ లో కానీ, ఎటువంటి ప్రాబ్లం లో కానీ? కస్టమర్స్ ఏంటంటే ఈ ఫినిషింగ్ వల్ల అందరూ ఎక్కువ వస్తారు. యా. మీరు ఇప్పుడు ఎవరైనా శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ తో మిషన్ తీసుకోవాలంటే మీరు ఎలా చెప్తారు మేడం? ఇంతకీ సజెషన్ ఏంటి మీరు కస్టమర్స్? ఎందుకంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్ లో. మీరు ఈ మిషన్ తీసుకోవాలి, బయట చాలా మిషన్స్ ట్రై చేసి ఉంటారు మీరు. మన ఎంహెచ్ తీసుకోవడానికి మీరు రీజన్ ఏంటి మేడం? మెయిన్లీ చాలా బ్రాండ్స్ బయట ఉన్నాయి మీకు. మీరు యాక్చువల్ వైజాగ్ బ్రాంచ్ లో తీసుకున్నారు కదా మ్యామ్? మీకు ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సర్వీసింగ్ లో కానీ, ఏదంటే డిజైన్స్ లో కానీ? చిన్న ప్రాబ్లం వచ్చినా సార్ ఎమర్జెన్సీగా రిప్లై ఇస్తారు. యా, అవును మ్యామ్. వైజాగ్ లో మొత్తం యా హ్యాపీ. అందుకే కదా ఇంకో మిషన్ తీసుకున్నారు. సార్ విసిరిపోకుండా చక్కగా ఆన్సర్ ఇస్తారు. అవును. ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. మాకు అందుకని ఆ సార్ ఇలా తీసుకోబట్టి మేము చాలా మందికి వాళ్ళ దగ్గర తీసుకోమని చెప్తున్నాం. యా, హ్యాపీ మేడం. అది ఇప్పుడైతే మీరు ఎవరైనా కంపల్సరీ ఇప్పుడు వేరే బ్రాండ్స్ నుంచి మా బ్రాండ్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా చెప్పగలుగుతారా మేడం ఎంహెచ్ తీసుకోగలుగుతారని? మేము దేనికి వెళ్లకుండా ఎంతమంది ఇది ఆప్షన్స్ పెట్టినా సరే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకున్నాం. చాలా బ్రాండ్స్ అడిగారు తీసుకుంటారా మగ్గం వర్క్ అని. కాదు, లేదు ఎంహెచ్ తీసుకోవాలి. మనకి డబ్బుల గురించి మాకు వేరియేషన్ లేదు. డబ్బులు తగ్గించి చెప్పినా సరే మేము ఇక్కడే తీసుకుని ఫిక్స్ అయ్యాము, ఇక్కడ తీసుకుందామని అక్కడే తీసుకున్నాం. చాలా హ్యాపీ మేడం. అది థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ మ్యామ్. థ్యాంక్ యూ.